హలో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంక ఈ బ్లాగ్ అయితే నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తీసిన బ్లాగ్ అన్నమాట. ఇంకా నిన్న సోమవారం కదా, మనం ఇల్లు ఆకిలి అన్ని కడుక్కుంటాం కాబట్టి ఇంక నేను కూడా ఇంట్లో పని చేస్తున్నా. ఆల్రెడీ మా అమ్మ బయట గచ్చు కడిగేసింది, అట్లనే బాసన్లు కూడా తోమేసింది. నేనైతే జస్ట్ ఇల్లు ఊడిచేసి తుడిచేసిన. ఇదే నేను చేసిన పని. ఈ పని కూడా చక్కగా చెయ్యము, కాకపోతే ఇట్లా వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తామన్నమాట. ఎప్పుడన్నా కానీ మా అమ్మని మబ్బులు వేసి అన్ని పనులు చేసుకుంటుంది. ఇంకెప్పుడన్నా ఒకసారి మా అమ్మకి ఇట్లా హెల్ప్ చేస్తాము. ఎక్కువ శాతం అయితే మేము హెల్ప్ కూడా చెయ్యమన్నమాట. ఇంక ఈరోజు కొంచెం లేచి ఓన్లీ హాల్ అండ్ కిచెన్ రెండే ఊడ్చేసుకుంటాము. ఇంకా బెడ్రూమ్లలో కూడా అంత ప్రొద్దున ఎవ్వరు కాబట్టి ఇంకా హాలు కిచెన్ రెండే క్లీన్ చేసుకుంటాము. దాని తర్వాత మా అమ్మ స్నానం చేసి దేవుడి గది అవి కూడా క్లీన్ చేసుకుంటుంది. నేను చేసేటి పని ఏదో అమ్మసపున్నాకు ఆ పని కూడా చక్కగా కంప్లీట్ కాదు. మా అమ్మ అయితే కరెక్ట్ టైంకి లేస్తుంది అన్నమాట. లేచింది సప్పిడిదాకా కూడా ఉండదు, ఏడుస్తుంది. ఎత్తుకొనే ఉండమని ఇంకొకటే మంకు పెడుతుంది. ఇంకా పొద్దున్న అందరికీ ఇరిటేట్ అనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అని. ఆమెను ఎత్తుకొనే ఉండాలంటది. ఇంక ఈ మధ్య అయితే బాగా ఏడుస్తుంది, రీజన్ లేకుండానే ఏడుస్తుంది. ఏమైంది ఏమో కానీ ఇంకా చీటికి మాటికి ఏడుస్తుంది. మస్తు ఇరిటేట్ అనిపిస్తుంది. నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేట్ అనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తుంది ఏం కథ అని చెప్పేసి పొద్దున్నే లేచుడుతోనే పేస్ట్ దగ్గర బ్రష్ దగ్గర ఏడుపు చాలు చేస్తుంది అన్నమాట. పేస్ట్ మొత్తం నేనే పెట్టుకుంటాను. నాకే బ్రష్ ఇయ్యు అది ఇది అని మస్తు ఇరిటేట్ తెప్పిస్తుంది అప్పుడప్పుడు మా అమ్మ తల్లి అయితే. నేను ముఖం కడుక్కునేటప్పుడు కూడా ఇంకెత్తుకొని ముఖం కడుక్కోవాలి, లేకుంటే ఫుల్ ఏడుస్తుంది. దీన్ని నశం అంటాము. డెలివరీ టైంలో సరిగ్గా కేర్ తీసుకోక ఇప్పుడైతే పళ్ళు నొప్పులు అయితే అయినాయి. అందుకోసం ఇది డైలీ వాడతాను నేనైతే. ఇంటికాడ మొత్తం బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కాకపోతే నేను ఫోన్ పట్టుకుంటే వాళ్ళు ఫోన్ నా కోసమే మా అమ్మ తీసిందని చెప్పేసి బొమ్మలు పెట్టుకొని చూసింది. ఇంకా స్నానం అది చేయకుండానే పనికైతే పోయినా. మా అమ్మ తల్లికి దుకాణంలో కొనిపించేటప్పుడు నేను కూడా 2-3 నువ్వుల లడ్లు అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఎట్లాగో స్నానం చేసినా కానీ ఆడ పని కూడా మస్తు దుబ్బు ఉంటుంది. వచ్చినాక చేస్తే వాయని చెప్పేసి సలన్నం చలికూర పెట్టుకొని పనికైతే పోయినన్నమాట. ఇంకా తీరాడికి పోయి చూసే వరకు అంటే గుట్ట కోళ్ళు పోలేరు. నిన్న కొట్టిన కంకర ఉంటే అదే నింపుకొని వద్దామని పోయినాం. కాకపోతే 3 ట్రిప్పులు అయితే నింపినాము. గుట్టకి ఎంత జల్దీ పోదామన్నా కానీ ఇంటికాడ 7-7:30 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకిడ చూస్తే మొన్నట్లెక్క మా వాళ్ళు అయితే ఓళ్ళు లేరన్నమాట. ఇంకా మా వాళ్ళు ఇద్దరే వచ్చారు. అలా 10 ట్రిప్పులు, ఇంకా నిన్నటిది ఒక ట్రిప్, మొత్తం కలిపి 3 ట్రిప్పులు నింపుకొని మళ్ళీ ఇంటికి అయితే పోయినాము. చూస్తురు కదా, అప్పుడప్పుడు కూరలో కూడా మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవ్వరు లేని టైంలో. ఇంకా నాకు కూడా అట్లనే అనిపించింది. కాకపోతే పని చేసేటప్పుడే మస్తు ఇరిటేట్ అనిపిస్తుంది, ఏందిరా ఈ పని అని. ఫస్ట్ అయితే 2 ట్రిప్పులు నింపుకుందాం అనుకున్నాం, ఎందుకంటే 2 ట్రాక్టర్లు తీసుకొని పోయినాం. కాకపోతే 3 ట్రిప్పులు కొడుతునేసరికి ఫస్ట్ అయితే నీళ్లు తీసుకురాపోరా అంటే
ఒక క్యాను అట్లనే ఒక బాటిల్ తీసుకొని నీళ్ళు అక్కడికైతే పోయినన్నమాట నేను. ముందే పొలాలల్లో కరెంట్ ఎప్పుడు ఉండేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. అందుకోసమని ఫస్ట్ నీళ్ళు నింపుకొని పోయిందే బెస్ట్ అని చెప్పేసి ఇంకా నీళ్ళ అక్కడికైతే వచ్చినాము. నీళ్ళు తెచ్చినాక ఫస్ట్ నాకైతే ఆకలైంది. టైం ఎంత అయిందని చూడలేను కానీ ఆకలైందని చెప్పేసి ఇంకా సలన్నం సలుకూర తెచ్చుకున్నాం కదా, అదే తింటున్నాను అన్నమాట. సన్ రైజ్ కూడా అవుతుంది. సన్ రైజ్ టైంలో అన్నం తింటున్నాము. అట్లుంటుంది మరి మా పని. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ నింపినాము. ఆ ట్రాక్టర్ ఖాళీ చేసి వచ్చే వరకు అంటే టైం పడుతుంది అని చెప్పేసి ఖాళీ గుండు ఎందుకని ఇక్కడ కొన్ని రాళ్ళు వేసుకుంటూ ట్రాక్టర్ని అయితే నింపుతున్నా. నేను ఒక్క ట్రాక్టర్ నింపాలంటే మినిమం గంటన్నర కంటే ఎక్కువనే టైం పడుతుంది. తక్కువ మాత్రం అసలు పట్టది. ఎందుకంటే కొన్ని రాళ్ళు వేసుకుంటూ నింపుతాం కదా, అందుకోసమని. పని అయిపోయి ఇంటికి పోయే వరకు అంటే మధ్యాహ్నం 12:30 అట్లా అయింది. ఇంటికి పోయినాక ఫ్రెష్ అప్ అది అయిపోయినాక ఇంకా మధ్యాహ్నం అన్నం అయితే తింటున్నా. ప్రొద్దున నేను ఎట్లాగో సలన్నం సలుకూరనే తీసుకుపోయినా కదా, తొందరగా పని అయిపోతే తొందరగా రావచ్చు అని చెప్పేసి ఇంకిడ మా అమ్మ ప్రొద్దునైతే గోపువ్వు శనగపప్పు కూర అయితే అండింది. అది వేసుకొని కడుపు నిండా అన్నం తిన్నమాట మధ్యాహ్నం పూట. బాగా రోజులు అవుతుంది మా అమ్మ కూర వండక. గోపు శనగపప్పు కాంబినేషన్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. ఎవరన్నా ఎప్పుడైనా ట్రై చేసిరా అయితే చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. నాకైతే బాగా ఇష్టం అన్నమాట. ఎట్లాగో మధ్యాహ్నం అయింది కాబట్టి మా అమ్మ మంచిగా టీవీ ముంగట ఊకుంది. ఇంకా నేను అదే టైంకి అన్నం వేసుకున్నాను కాబట్టి నేను మా అమ్మ తల్లి ఇద్దరం సీరియల్ చూసుకుంటూ బీరిపోయినాం అన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి మధ్యాహ్నం పూట సీరియల్ చూస్తాము. అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, అందుకోసం అట్లా చూస్తున్నాం. అన్నం తినుడు అయిపోయినాక నాకు ఇంకొక పెద్ద పని ఉంటుంది. ఈరోజు సోమవారం కదా, మాకు పేమెంట్ వచ్చే రోజు కాబట్టి ఎవరికి ఎన్ని పైసలు వచ్చినాయి, ఎవరి ఎన్ని ట్రిప్పులు వినాయని ఒక బుక్లో రాసి పెట్టాలి. అదే నా పెద్ద పని. ఒక్కొక్కసారి ఎంత కరెక్ట్ రాసి పెట్టినా కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాము. అదేందో ఏమో నాకు మతిమరుపు మాత్రం కొంచెం ఎక్కువ అన్నమాట. అన్ని కరెక్ట్ గుర్తు పెట్టుకుంటా, కాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కొన్ని ఎక్స్ట్రానన్నా రాస్తా, లేకుంటే కొన్ని తక్కువనన్నా రాస్తా. అట్లాంటప్పుడు ఇట్లా లెక్కలు చేసేటప్పుడు మాత్రం మామూలు టెన్షన్ రాదన్నమాట. ఈ లెక్కలు చేసే టైంలోనే మీషోలో ఆర్డర్ చేసిన కొన్ని కొరియర్స్ అయితే వచ్చినాయి. అవి ఏంటి ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. నేను కొన్ని కస్టర్డ్ పౌడర్స్ అయితే తీసుకున్నా. ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇలాచీ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, ఇంకోటి మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట. ఈ ఎండాకాలం ఎట్లన్నా కానీ ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలని ఈ కస్టర్డ్ పౌడర్స్ అయితే తీసుకున్నా. నాకంటే ముందే మా అమ్మ తల్లి ఇవన్నీ అన్బాక్సింగ్ అయితే చేసేసింది. అమ్మ కేకు అని చెప్పేసి, చాక్లెట్లు ఉన్నాయి, కేక్ ఉన్నాయి అని చెప్పేసి అన్ని అన్బాక్సింగ్ అయితే చేసేసింది అన్నమాట. ఇంకిడ 2 కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్స్ అయితే వెళ్తలేవు, అందుకే ఇంకో సైడ్ మొత్తం చింపేసిన అన్నమాట. ఆల్రెడీ చెప్పినా కదా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, ఇలాచీ ఫ్లేవర్, ఇంకా అట్లనే మ్యాంగో ఫ్లేవర్, ఇవి 4 అయితే తీసుకున్నా. రేట్ ఎక్కువైందో తక్కువైందో నాకు అంత తెలియదు, ఎందుకంటే నేను బయట ఎప్పుడు ఇట్లాంటివి కొనలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. వీటిని యూజ్ చేసి రెసిపీస్ చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఇంకా కస్టర్డ్ పౌడర్స్తో పాటు ఇన్స్టెంట్ కేక్ పౌడర్స్ కూడా తీసుకున్నా. ఒకటి బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్, ఇంకోటి వెనిలా ఫ్లేవర్ అన్నమాట. కేక్ పౌడర్స్ తీసుకున్నప్పుడు కేక్ చేసుకోవడానికి బౌల్ కూడా ఉండాలి కాబట్టి ఈ బౌల్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు వీటి ప్రైస్ రీజనబుల్ కాదా అని పెద్దగా తెలియదు, ఎందుకంటే బయట ఎప్పుడు నేను ఇట్లాంటివి కొనుక్కోవడానికి ట్రై చేయలేను కాబట్టి ఇంకా మీషోలోనే ఫస్ట్ టైం ఎప్పుడో తీసుకుంటా అనుకున్నా, కాకపోతే ఇప్పుడు కుదిరింది. ఇప్పుడైతే తీసుకున్నా అన్నమాట. ఇంకా తీసుకుంటే లేట్ అనిపించింది, ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అని అనుకుంటున్నా. కాకపోతే దేనికైనా మనకు టైం రావాలి కాబట్టి కొంచెం టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నిటి లింక్ కావాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అయితే ఇచ్చినా, వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. మా మమ్మ అయితే ఎప్పుడు ఇట్లనే నేను ఏ వీడియో చేద్దామని అయితే ట్రైపాడ్ అన్నా ఊపుతుంది, లేకపోతే ఫోన్ అన్నా తీసుకుంటుంది, లేకుంటే ఇట్లా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూనన్నా ఏదన్నా చేద్దాం అనుకుంటే అవన్నీ గుంజుకుంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది మరి పిల్లలతో. మధ్యాహ్నం లెక్కలు చేసుకుంటే ఈవినింగ్ టైం వచ్చినాయి చేతికి పైసలు. ఇంకిడ నాకు ఎన్ని పైసలు వచ్చినాయి ఏం కథ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. నేనే మర్చిపోయినా అన్నమాట. నాకు వచ్చిన పైసల కంటే ఒక లోటు ఎక్కువనే చూపెట్టిన. మీరు ఎవరన్నా గమనిస్తే మాత్రం నాకు కరెక్ట్ ఎన్ని పైసలు వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈవినింగ్ టైంలో అట్లా టైంపాస్ కోసం అని చెప్పేసి కొంచెం డికాషన్ పెట్టుకొని కూడా తాగినన్నమాట. నేను ఇది ప్రొద్దున పెట్టిన డికాషన్. నేను ప్రొద్దున చాయ్ తాగలేదని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే తాగుతున్నా. మాకైతే 3-4 రోజులు అయ్యే పాలు తీసుకురాస్తలేడు.
ఇంకా డికాషన్ పెట్టుకునే తాగుతున్నాము ప్రొద్దునైనా ఈవినింగ్ అయినా. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.